Hi Andarki, welcome back again to Degree Empire. Today we are going to discuss this question from third sem maths. But before that, what if I tell you మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని 4 అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే, లేదంటే ఒక 10 అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు. అరౌండ్ పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్సే. అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 1ని చూద్దాం. ఏంటది చూడండి. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి, అది అర్థమైపోద్ది. అయితే మనకి dy/dx ఆఫ్ x² వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, 2x వస్తుంది. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x చేస్తే ఏమొస్తుంది మీకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x. ఓకే, 2ని ముందర పెడతావు. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ ది x²/2 అని. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే x² వస్తుంది. దట్ ఈజ్ ఇప్పుడు నువ్వు ఈ x²ని f అనుకున్నావు అనుకో, dy/dx ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ f తీసుకున్నావు. దీన్ని ఫర్దర్గా ఇంటిగ్రేట్ చేసినావు. దీన్ని ఇంటిగ్రేట్ చేసినావు, 2xనే కదా, ఇంటిగ్రేట్ చేసినావు. నీ క్లాస్లో ఏమని వచ్చింది, f అని వచ్చింది. దట్ ఈజ్ మనం ఇది ఇంటర్మీడియట్లో చదువుతాం కాన్సెప్ట్. దట్ ఈజ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఏవైతే ఉంటాయో అవి ఒకదానికొకటి ఇన్వర్స్ అని చెప్పలేము, కానీ ఆపోజిట్ అని చెప్పొచ్చు. ఇవి రెండు ఆపోజిట్ థింగ్స్ లాగా. దట్ ఈజ్ ఇది ఒక డెరివేటివ్ అంటే ఇది యాంటీ డెరివేటివ్. సో డెరివేట్ చేసినావు, మళ్ళీ దాన్ని యాంటీ డెరివేట్ చేసినావు అంటే డెరివేట్ చేసిన దాన్ని తీసేసినావు. ఇంటిగ్రేట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డెరివేట్ చేసిన దాన్ని తీసేస్తే నీకు వచ్చేది అదే ఫంక్షన్. కాకపోతే ఈ ఇంటిగ్రేషన్ని బిట్వీన్ సమ్ 2 ఇంటర్వెల్స్ చేసినాం అనుకోండి, a to b. అయితే ఈ వచ్చిన ఏదైతే వాల్యూ ఉంటుందో f లోపల మనం b అండ్ aని సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a అని. నార్మల్గా ఇంటిగ్రేషన్ బిట్వీన్ 2 లిమిట్స్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ లాగా. ఇదే మనకి థీరంలో ఉంటుంది. అయితే చూడండి, నార్మల్గా ఇప్పుడు నేను దీన్ని dy/dx ఆఫ్ fని ఎట్లా రాస్తాం, f డాష్ లాగా రాస్తాం. సో నేను ఇది ఇప్పుడు ఏం రాయొచ్చు, f డాష్కి సంబంధించిన dy/dx ఆఫ్ f ప్లస్ f డాష్ రాసి దీని ఇంటిగ్రేషన్ అనేది f ఆఫ్ b మైనస్ f ఆఫ్ aకి ఈక్వల్ అవుతుంది ఈ ఇంటిగ్రేషన్ని a to b మధ్యలో చేసినప్పుడు అని. కాకపోతే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ g రాస్తాం మనం. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్గా ఈ ఫంక్షన్ పేరు g తీసుకో, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a అని చెప్పేసి వస్తుంది. సో ఇది బేసిక్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్. బేసిక్ని ఫండమెంటల్స్ అంటాం కాబట్టి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటాం. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి సంబంధించి ఫస్ట్ థియరమ్. సెకండ్ థియరమ్ కూడా ఇంటిగ్రేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఇట్లానే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్తో చెప్పుకుంటాం అంతే. సో ఐ హోప్ ఫస్ట్ థియరమ్ అయితే మీకు అర్థమైందని. దట్ ఈజ్ చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ g తీసుకుంటే ఇది మనం ఫస్టే కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అని చెప్తాం. అండ్ ఇవి రెండు కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయిపోయిన తర్వాత g అనేది డిఫరెన్షియబుల్ అయితే దీనికి సంబంధించిన g డాష్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ g డాష్ ఏదైతే ఉంటుందో అది ఇంటిగ్రబుల్ అనుకో. ఇంటిగ్రబుల్ అయితేనే కదా దీని ఇంటిగ్రేషన్ వాల్యూ వెళ్ళేది నీకు. సో ఇది ఇంటిగ్రబుల్ అయిపోయిన తర్వాత దీని ఇంటిగ్రేషన్ వాల్యూ వెళ్తుంది కదా బిట్వీన్ a అండ్ b. ఇది ఫస్ట్ కంటిన్యూస్ కూడా ab పైన అయిన ఉండే, డిఫరెన్షియబుల్ కూడా a, b పైన అయిన ఉండే. ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్. అయితే దీని వాల్యూ ఏమొస్తుంది, ఇందాకనే చూసినాం కదా, g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a అని వస్తుంది. ఇదే మనకి స్టేట్మెంట్లో రాయాలి మనం.
స్టేట్మెంట్కి 4 నుంచి 5 మార్క్స్ వస్తాయి. అందుకే నేను ఈ స్టేట్మెంట్స్ని ఇంత విడగొట్టి చెప్పినా నేను మీకు యాక్చువల్గా చేసి కూడా. నార్మల్ డిఫరెన్షియేషన్ చేసిన దాన్నే నువ్వు ఇంటిగ్రేట్ చేస్తున్నావు ఈజ్ నథింగ్ బట్ అది వెళ్ళిపోయి ఓన్లీ జీనే మిగులుతుంది. కాకపోతే ఈ లిమిట్స్ అప్లై చేస్తే g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a అట్లా. దీన్నే ఇంకొకలాగా కూడా చెప్తాం. దట్ ఈజ్ చూడండి, ఏదైతే ప్రిమిటివ్ ఫంక్షన్ లాగా చెప్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ వేరే ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూకి ఈక్వల్ అయితే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ నీకు ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ జీ డాష్ని ఇంటిగ్రేషన్ చేస్తే నీకు వచ్చేది జీనే. సో ఈ విధంగా ప్రిమిటివ్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. అంటే నార్మల్గా జీ అనేది ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని చెప్పినాం అనుకోండి, ప్రిమిటివ్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంటిగ్రల్ లాగా. సో ఎఫ్ యొక్క ఇంటిగ్రల్ అనేది జీ అని, అంతే. ఎఫ్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ జీ అనేది ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. సో ఇది జీ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x వల్ల వస్తుండే కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ అనుకోవచ్చు. ఇది ఎఫ్ తీసుకుంటే, రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ లాగా తీసుకుంటే ఏం లేదు. చూడండి, ఒకదాన్ని ఇంటిగ్రేట్ చేస్తే వేరే ఫంక్షన్ వస్తుంది. అయితే ఈ వేరే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అదే యాక్చువల్గా దీని డెరివేషన్ వాల్యూ అనేది ముందున్న ఫంక్షన్కి ఈక్వల్. అయితే ఈ ఇంటిగ్రేషన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసినావు అనుకో, నీకు వచ్చేది ఎవరు? ఎఫ్. అండ్ ఇది జీ ఏదైతే ఉందో యాక్చువల్గా దీన్ని ఇంటిగ్రేట్ అండ్ డిఫరెన్షియేట్ చేయడం వల్ల వస్తుంది. అయితే ఇదంతా ప్రిమిటివ్ కాన్సెప్ట్, మనకు అవసరం లేదు ఇక్కడ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిమిటివ్ చెప్పినా కూడా ఎట్లా చెప్పొచ్చు అని అంటే, నార్మల్గా మనం ప్రిమిటివ్ ఏమనుకున్నాం, ఈ జీ అనే ఫంక్షన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ వల్ల వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఈ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిమిటివ్ ఫంక్షన్ లాగా చెప్పుకోవాలి అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూకి ఇది వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ జీ అయితేనే జీ ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అనుకున్నాం. ప్రిమిటివ్ ఈజ్ నథింగ్ బట్ ది యాంటీ డెరివేటివ్. చూడండి, యాంటీ డెరివేటివ్. సో యాంటీ డెరివేటివ్ ఈజ్ ఇంటిగ్రల్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ జీ అయితే జీ ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇదంతా కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది, ఇది ఈజీగా ఉంటుంది. సో స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 1 అన్నప్పుడు మనం ఇదే రాస్తాం. కాకపోతే కొన్నిసార్లు మనల్ని ట్రిక్ చేయడానికి ఈ డెఫినేషన్ ఇస్తాడు ఇందాకట్లాగా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయండి ఎఫ్కి సంబంధించి జీ ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అయినప్పుడు అని ఇలాగ అడిగింది అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా సేమ్ దీనిలాగానే రా బాబు, జీ అనేది ఎఫ్కి ప్రిమిటివ్ అన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ది జీ. సో నేను దీని ప్లేస్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డాష్ ఊహించుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ మైనస్ జీ ఆఫ్ ఏ అయిపోద్ది. సో ఇది ఫస్ట్ ఫండమెంటల్ థీరమ్ అని మనం గుర్తుంచుకోవచ్చు అంతే. సో మొత్తం మీద కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్గా ఈ స్టేట్మెంట్ రాయండి, ఈ స్టేట్మెంట్ రాసి దీని ప్రూఫ్ ఇప్పుడు చూస్తాం మనం, అది రాయండి క్వశ్చన్ అడిగితే. లేదంటే ఒకవేళ వాళ్ళు ఇలాంటి కేసు ఇచ్చి ప్రూవ్ చేయమన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ప్రూవ్ చేసామో అదే రాసుకుంటూ పోండి. ప్రిమిటివ్ కేసులో ప్రిమిటివ్ డెరివేటివ్ అండ్ ఇంటిగ్రేషన్కి సంబంధించి అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ అని రాయొచ్చు, లేదంటే ఇప్పుడు నువ్వు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నీకు ఓన్లీ ఎఫ్ వస్తుంది, ఎఫ్ నథింగ్ బట్ ది ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేస్తావు జీ డాష్ అని. ప్రిమిటివ్ మీనింగ్ ఈ 2 సెంటెన్స్లు పక్కన రాసుకొని ఒక 10-15 మినిట్స్ కూర్చొని దాన్నే చూడండి, అర్థమైపోతుంది. సో ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్లో మనం ఏం చేసేది ఉంది, జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అయితే ఈ థింగ్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ జీ డాష్ ఆఫ్ ఇంటిగ్రబుల్ అయితే ఇంటిగ్రబిలిటీ కండిషన్స్ని రాసుకో, మేబీ యూజ్ అవుతుండొచ్చు. దట్ ఈస్ ఇంటిగ్రబిలిటీ కండిషన్స్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయితే దాని అప్పర్ డార్బాక్స్ మైనస్ లోవర్ డార్బాక్స్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్తుంది. అయితే ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది జీ డాష్ అని ఉంది, ఇది కొంచెం మనం కాన్షియస్గా రాసుకోవాలి. జీ డాష్ కామా పార్టిషన్ పి అండ్ ఎఫ్ డాష్ కామా లోవర్ డార్బాక్స్ సమ్లో కూడా జీ డాష్ కామా పి అని చెప్పేసి దీని వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్. ఎందుకు, జీ డాష్ ఇంటిగ్రబుల్ అవ్వడం వల్ల. దీనికి సంబంధించిన పార్టిషన్ని కూడా ఫస్టే మనం ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, జీ అనేది జీ ఈజ్ డిఫరెన్షియబుల్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రబుల్ తీసుకుంటాం ఆన్ ద ఇంటర్వెల్ దిస్ ఏ కామా బి వల్ల. కాబట్టి దాని పార్టిషన్ని ఏ రాసి దీన్ని T0 అండ్ రిమైనింగ్ అన్ని T1 T2 టిల్ Tn ఈజ్ ఈక్వల్ టు బి అనుకోవచ్చు. అనుకున్న తర్వాత చూడండి, నెక్స్ట్ మనకి ఇంకొక థింగ్ కూడా తెలుసు ఇంటిగ్రబిలిటీ. ఏంటది,
ఈ అప్పర్ సమ్ అండ్ లోవర్ సమ్కి మధ్యలోనే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందని. దట్ ఈజ్ చూడండి, ఈ లోవర్ సమ్ అనేది అప్పర్ సమ్ కంటే కూడా తక్కువ ఆర్ ఈక్వల్ ఉండొచ్చు. అయితే వీటి రెండింటికి మధ్యలోనే ఇంటిగ్రేషన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి సంబంధించి లోవర్ అండ్ అప్పర్ వాల్యూస్ ఐదర్ ఈక్వల్ వచ్చి అదే ఇంటిగ్రేషన్ వాల్యూ అవ్వచ్చు, లేదంటే లోవర్ లెస్ దెన్ అప్పర్ అయ్యి వాటి మధ్యలోనే ఇంటిగ్రేషన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఫంక్షన్ మనం జీ డాష్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి జీ డాష్కి సంబంధించి జీ డాష్ కామా పార్టిషన్ పి అప్పుడు. అండ్ ఇదొక థింగ్ మనకి తెలియాలి, ఇవన్నీ జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అవ్వడం వల్లనే వచ్చిన కండిషన్స్. నెక్స్ట్ మనం స్టార్టింగ్లోనే జీ అనేది కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటాం. సో డిఫైన్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక థీరంని యూజ్ చేయొచ్చు. ఏంటది? మీన్ వాల్యూ థీరం. మీన్ వాల్యూ థీరం మనకి ఏం చెప్తుంది? ఏదైనా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఉంటే దాని డిఫరెన్షియబిలిటీ వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని చెప్పేసి చెప్తుంది ఫర్ సమ్ సి బిలాంగ్స్ టు ఏ అండ్ బి మధ్యలో. జస్ట్ దాని డిఫరెన్షియేషన్ వాల్యూ దీనికి ఈక్వల్ అని చెప్పేసి మీన్ వాల్యూ థీరం చూస్తాం. మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం డిఫరెన్షియబిలిటీ చాప్టర్లో. అయితే సేమ్ అది నేను ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎవరికి? ఈ జీ డాష్ ఏదైతే ఉంటుందో దానికి. దట్ ఈజ్ చూడండి, నార్మల్గా ఇదే ఫార్ములా జీకి రాయండి. సో జీకి సంబంధించి ఆల్రెడీ జీ అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవ్వడం వల్ల దానికి సంబంధించి జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ రాయొచ్చు. కాకపోతే సి అనేది ఏ కామా బి మధ్యలో ఏదైనా వాల్యూ కావచ్చు కాబట్టి మనం దాన్ని ఎక్స్ లాగా కన్సిడర్ చేద్దాం. ఇక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని చెప్పేసి. సో ఇది మీన్ వాల్యూ థీరం నార్మల్గా జీ డాష్ వల్ల వచ్చింది. మనం జీ డాషే ఈ థింగ్ అని ప్రూవ్ చేసేది ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఉన్న థింగ్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటున్నాం ఒక దగ్గర. అయితే మనం ఇదే థింగ్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. దట్ ఈజ్ చూడండి, ఏబి అనేవి ఈ ఏబి అనే ఇంటర్వెల్ ఉన్నప్పుడు మీన్ వాల్యూ థీరం రాస్తాం. ఇక్కడ మనం టీకే అండ్ దెన్ టీకే మైనస్ 1 ఇంటర్వెల్ కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ రాయొచ్చు కదా నేను ఇదే. దట్ ఈజ్ చూడు, ఈ బి ప్లేస్లో టీకే, ఏ ప్లేస్లో టీకే మైనస్ 1 కూడా రాయొచ్చు. టీకే అండ్ దెన్ టీకే మైనస్ 1. సేమ్ వేలో ఇక్కడ బి అండ్ ఏ దగ్గర కూడా చేంజ్ అయిపోతే టీకే మైనస్ 1 లాగా. ఎందుకు అని అంటే ఇది ఫర్దర్గా యూజ్ అవుతుందని ఇన్ టర్మ్స్ ఆఫ్ కే రాసుకున్నాం. ఎందుకు అని అంటే ఐ యూ ఆఫ్ ఎఫ్ కమా పీలు అవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలోనే వస్తాయి కదా, అందుకని. అయితే మనం అప్పటి నుంచి ఇంకొక థింగ్ కూడా చేస్తున్నాం. ఏంటది? సಮೇషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n టీకే మైనస్ 1 ఉన్నప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి నీకు జస్ట్ టీఎన్ మైనస్ టీ0 మిగులుతుందని. ఇది సేమ్ థింగ్ నీకు ఫంక్షన్కి కూడా అప్లై అవుతుంది. దట్ ఈజ్ చూడు, నువ్వు జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే మైనస్ 1 పెట్టినావు అనుకో, కే ప్లేస్లో 1 పెడితే నీకు అది జీ ఆఫ్ టీ1 అవుతుంది మైనస్ ఇది జీ ఆఫ్ టీ0 అవుతుంది. సేమ్ ప్లేస్లో కే ప్లేస్లో 2 పెట్టినావు అనుకో, జీ ఆఫ్ టీ2 మైనస్ జీ ఆఫ్ టీ1 అవుతుంది. ఇవన్నీ సಮೇషన్స్ కాబట్టి అన్ని అడిషన్ చేసుకుంటూ పోతావు, ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఈ విధంగా జీ ఆఫ్ టీ2 నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుంది, జీ ఆఫ్ 3 అన్నీ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ నీ క్లాస్లో జీ ఆఫ్ టీఎన్ మిగులుతుంది. సో జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే మైనస్ 1 వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది దేనికి ఈక్వల్ అని రాయొచ్చు మనం? జీ ఆఫ్ టీఎన్ అండ్ జీ ఆఫ్ టీ0కి ఈక్వల్ అని రాయొచ్చు. నేను అది ఇక్కడ రాస్తా, జీ ఆఫ్ టీఎన్ మైనస్ జీ ఆఫ్ టీ0కి. అయితే టీఎన్ టర్మ్ ఏంటి మనకి ఇక్కడ? బి కదా. సో జీ ఆఫ్ బి మైనస్ టీ0 టర్మ్ ఏంటి? ఏ. జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ అని రాయొచ్చు. దట్ ఈస్ సಮೇషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే మైనస్ 1. సಮೇషన్లో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ నీకు లాస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మే మిగులుతుంది అంతే. అది లాస్ట్ టర్మ్ ఈజ్ జీ ఆఫ్ బి, ఫస్ట్ టర్మ్ ఈజ్ జీ ఆఫ్ ఏ. సో దీనికి ఈక్వల్ అని రాసినాం. నెక్స్ట్ ఇందులో నేను ఇంతకుముందు చెప్పిన కదా ఇది యూజ్ అవుతుందని, ఇది యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ చూడండి, ఇక్కడ జీ ఆఫ్ టీకే మైనస్ జీ ఆఫ్ టీకే1 వాల్యూ ఏంటి? ఇది ఇటు సైడ్ పోతే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దిస్ థింగ్ అని, అంతే కదా. ఓన్లీ దిస్ థింగ్ వాల్యూ కన్సిడర్ చేస్తే కాబట్టి నేను ఇప్పుడు దీని ప్లేస్లో ఏమైనా రాయొచ్చు, ఈ సಮೇషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n అట్లానే ఉండని. దీని ప్లేస్లో జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దిస్ థింగ్ అని రాయొచ్చు, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీకే మైనస్ 1. లెట్ ఇట్ బి 1 అని చెప్పేసి అనుకున్న తర్వాత సో అయితే ఇది మనకి యాక్చువల్గా రీమన్ సమ్ ఇస్తుంది జీ డాష్ ఫంక్షన్కి సంబంధించి. దట్ ఈస్ చూడండి,
ఎఫ్ అనే ఫంక్షన్కి సంబంధించి సమ్ కనుక్కోమంటే నువ్వు ఎట్లా కనుక్కుంటావు, సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ లోపల ఎక్స్ వాల్యూస్ని దట్ ఈస్ టీకే వాల్యూస్ అనుకో పెడతావు అండ్ దాన్ని లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్తో మల్టిప్లై చేస్తావు. అప్పర్ అన్నప్పుడేమో దీని మ్యాక్సిమం, లోవర్ సమ్ అన్నప్పుడేమో దీని మినిమం. నార్మల్గా సమ్ అన్నప్పుడు అప్పర్ ఆర్ మినిమం ఏం లేదు, జస్ట్ ఫంక్షన్ లోపలనే ఎక్స్ పెడతాం. ఇది నార్మల్గా దేనికి సమ్ ఆఫ్ ద ఈ ఫంక్షన్ ఎఫ్కి సంబంధించి. అయితే ఇది నువ్వు అబ్జర్వ్ చేసినావు అనుకో, దీంతో ఇది నీకు యాక్చువల్గా దేన్ని ఇస్తుంది, ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఫంక్షన్ జీ డాష్కి ఇస్తుంది అంతే కదా. ఈ జీ డాష్ని నువ్వు నార్మల్ ఎఫ్ అనుకో, సో ఆ ఫంక్షన్ లోపల ఎక్స్ పెట్టి దాని లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్తో మల్టిప్లై చేసినావు కాబట్టి ఇది నీకు నార్మల్ సమ్ని ఇస్తుంది, సమ్ ఆఫ్ ద ఫంక్షన్ జీ డాష్ అనుకోవచ్చు. సో దీని ప్లేస్లో నేను ఇప్పుడు ఎస్ రాయొచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ అయిపోద్ది, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. దిస్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ది రీమన్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్ జీ డాష్. బోత్ ద సైడ్స్ మైనస్ ఆర్ చేసిన అనుకోండి, బోత్ ద సైడ్స్ మైనస్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డాష్ అని బోత్ ద సైడ్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. అయితే మనకు ఆల్రెడీ ఒక థింగ్ తెలుసు, ఏంటది, ఏదైనా ఒక ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అయినప్పుడు ఇది ఆర్ అనేది నార్మల్గా ఇక్కడ ఇంటిగ్రబిలిటీనే రిప్రజెంట్ చేస్తుంది. ఎస్ మైనస్ ఆర్ దట్ ఈస్ సమ్మేషన్ మైనస్ రీమన్ ఇంటిగ్రబుల్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఉంటుంది. సో మనం దాని నుంచి ఇప్పుడు ఈ థింగ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో దీని నుంచే మనకి ఏమొస్తుంది, దిస్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వాల్యూ ఏదైతే ఉందో మైనస్ ఆర్ అనేది ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అని వస్తుంది. మోడ్ ఆఫ్ ఎస్ మైనస్ ఆర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇది బేసిక్గా మోడ్ తీసుకున్నాం అనుకోండి, మోడ్ లోపల నువ్వు ఇక్కడ వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ ఇక్కడ చేంజ్ చేసినా ఏం కాదు. దట్ ఈస్ ఆర్ ప్లేస్లో నీకు యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి జీ డాష్ అండ్ ఇది ఇక్కడ రాయొచ్చు, లేదంటే మైనస్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని అయినా రాయొచ్చు. సో జస్ట్ ఇంటర్చేంజ్ చేసిన మాడ్ తీసుకుంటే, ఎందుకు అనంటే అది ఎస్ మైనస్ ఆర్కి మాడ్ ఉండే కాబట్టి. సో ఇది వచ్చేస్తుంది నీకు. ఇవి రెండు అబ్జర్వ్ చేసినాం అనుకోండి, అయితే మనం ఎప్సిలాన్ వాల్యూ మ్యాక్సిమం కేసెస్లో గ్రేటర్ దెన్ 0 తీసుకుంటాం, కాకపోతే కొన్నిసార్లు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా తీసుకుంటాం. మనం కాన్స్టెంట్ ఫంక్షన్స్ డెఫినేషన్ డెరైవ్ చేసినప్పుడు చూసినాం, కాన్స్టెంట్ ఫంక్షన్ ఇంటిగ్రబిలిటీ అని షో చేసేటప్పుడు దట్ ఈస్ మనకి అప్పర్ డార్బాక్స్ సమ్ లోవర్ డార్బాక్స్ సమ్ రెండు ఈక్వల్ వచ్చి ఉండే. సో అవి రెండు నువ్వు సబ్స్ట్రాక్ట్ చేసినావు అనుకో, అది నీకు లెస్ దెన్ ఎప్సిలాన్ రాదు, యాక్చువల్గా ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి మనం ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. 0 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని చెప్పేసి, ఆర్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రెండు ఒకటే థింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. అయితే సో ఇది మనం దీనికి అప్లై చేసినాం అనుకోండి, ఈ ఎప్సిలాన్ ప్లేస్లో మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ యూజ్ చేసి ఈక్వల్ టు 0 అనేది యూజ్ చేయొచ్చు. సో దిస్ థింగ్ అనేది ఈక్వల్ టు 0 అయిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అయిపోద్ది. దట్ ఈజ్ మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది యాక్చువల్గా అదే కదా. సో అది ప్రూవ్ అయిపోద్ది అంతే. మనం ఇనీషియల్ నుంచే ఏమేమి చేసినాము అని అంటే ఒక్కసారి చూడండి, జీ డాష్ అనేది ఇంటిగ్రబుల్ అయితే దాని ఎప్సిలాన్ కండిషన్ రాసినాం, అండ్ దాని నుంచే మనం దానికి సంబంధించిన అప్పర్ అండ్ లోవర్ మధ్యలో దాని ఇంటిగ్రబిలిటీ వాల్యూ రాసినాం. నెక్స్ట్ దానికి మీన్ వాల్యూ థీరమ్ని అప్లై చేసినాం. యాక్చువల్గా ఎవరికి జీ అనేది కంటిన్యూస్ అండ్ ఇంటిగ్రబుల్ డిఫరెన్షియబుల్ ఉండే. సో మీన్ వాల్యూ థీరమ్ అప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ యాక్చువల్గా దేనికి సంబంధించింది, ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ది సమ్మేషన్కి సంబంధించింది. ఇది సమ్మేషన్ ఆఫ్ 1 to n రాస్తే నీకు అన్నీ క్యాన్సిల్ అయిపోయి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ థింగ్ మిగులుతుంది నీకు. సో ఇక్కడ నుంచి నువ్వు ఏం చేసినావు, ఈ థింగ్ పెట్టి తెచ్చి ఇక్కడ పెట్టినావు. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత నీకు జీ డాష్ అనేది వచ్చేసింది, సమ్మేషన్ లోపలికి జీ డాష్ వచ్చేసింది. అయితే ఇది నీకు రీమన్ సమ్ని రిప్రజెంట్ చేస్తుంది జీ డాష్కి సంబంధించి. సో రీమన్ సమ్కి సంబంధించిన ఎస్ మైనస్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేసినాం. సో ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ మైనస్ ఆర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అయిపోయింది. అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అయిన తర్వాత ఎప్సిలాన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో దిస్ థింగ్ని మనం 0కి ఈక్వేట్ చేస్తే ఈ ఆర్ ఇక్కడ సైడ్ వచ్చేస్తుంది. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి ఈ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏకి ఈక్వల్ అయిపోతుంది. ఇదే థింగ్ నేను మొత్తం నోట్స్లో రాసిన ఫస్ట్. అయితే ఈ స్టేట్మెంట్ అనేది జీ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయ్యి జీ డాష్ ఇంటిగ్రబుల్ అయితే ఇదని, లేదంటే సెకండ్ వేలో రాయాలి అని అంటే ఎఫ్ అనే ఒక ఫంక్షన్ అండ్ ఎఫ్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అయ్యి జీ అనేది ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ది జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ రావడం, లేదంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ రావడం అని అయినప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ రావడం అయినప్పుడు జీ ప్లేస్లోనే ఈ అప్పర్ అండ్ లోవర్ సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు ఇది వస్తుంది. ఇలాగిచ్చి క్వశ్చన్లు అడిగినా నువ్వు థీరమ్ని ప్రూవ్ చేయడానికి రావాలి నీకు.
జీ అనేది ఇంటిగ్రబుల్ లైన్ తీసుకొని దాని కండిషన్స్ రాసేసినాం అండ్ మీన్ వాల్యూ థీరం రాసినాం దానికి. అక్కడ నుంచే సమ్ని ఇంట్రడ్యూస్ చేసినాం ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్. దీని వాల్యూ మనకి జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ లాగా వచ్చింది. ఎస్ మైనస్ ఆర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ తెలుసు. సో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఏదైతే ఉంటుందో అది లెస్ దెన్ ఎప్సిలాన్ రాయొచ్చు నేను. జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ మైనస్ జీ డాష్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినా ఇక్కడ రెండు ఇవి ఇంటర్చేంజ్ చేసినా ఏం చేంజ్ కాదని అనుకున్నాం మనం. సో ఇవి ఈక్వల్ టు జీరోకి చేసినాము అని ఇక్కడ రాయం, కానీ జస్ట్ ఈ రెండు అనేవి ఈ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడు ఇవి రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అవుతాయి. యాక్చువల్గా లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడు డైరెక్ట్గా జీరోకి ఈక్వెట్ అయినట్టు కన్సిడర్ చేసుకొని ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ అయిపోతుంది మొత్తం. దట్ ఈస్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ 3rd సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక 10 అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే 80% ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.